recording also, then other guys will. which is like a company profile. ఓకే, బ్యాక్ ఎండ్ అంటే మిడిల్ వేర్ కదా. We'll get మిడిల్ వేర్ ఏమైనా నోట్ చేసి యూజ్ చేశారా? నోట్ చేసేవాడు. ఓకే. ఓకే. టెంపరీ పెయింట్ యూజ్ చేద్దాం. పీపీటీలో క్రియేట్ చేద్దాం ఒకసారి పీపీటీ. మనం ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే మిడిల్ వేర్ ఇవన్నీ మాట్లాడాం కదా. ప్రజెంట్ అసలు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. అసలు మనం చిన్న క్లారిటీ కోసం మనం ఒక వెబ్ అప్లికేషన్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ అని మాట్లాడడం, మిడిల్ వేర్, మూడోది బ్యాక్ ఎండ్. ఈ మెయిన్ పార్ట్ మనకి వెబ్ డెవలప్మెంట్కి. ఒక్కసారి మనం అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత డొమైన్, హోస్టింగ్, ఈ ఒక పార్ట్ అనమాట. దీని అంటే మన డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఈ టర్మినాలజీ అంతా కూడా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీకు ఐడియా వస్తుంది. కాకపోతే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. డిప్లాయ్మెంట్, మనం ప్రజెంట్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ చూస్తున్నాం. అది ఫ్రంట్ ఎండ్ ఏంటంటే కామన్ అందరూ HTML, CSS, జావాస్క్రిప్ట్, ఈ మూడు కామన్. దాని తర్వాత మనం రియాక్ట్ కానీ, యాంగులర్, Vue.js, చాలా ఉంటాయి. Ember.js, అట్లా చాలా ఉంటాయి మనకి ఫ్రేమ్వర్క్స్. మిడిల్ వేర్ ఏంటంటే మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఉంటాయి. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ Node.js, PHP ఆర్ పైథాన్, వీటితో యూజ్ చేసి కూడా మనం మిడిల్ వేర్ చేయవచ్చు. మిడిల్ వేర్ అనేది మనకి ఏంటంటే ఒక వెబ్ సర్వర్ని హిట్ చేసేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. రెస్ట్ API కానీ నార్మల్ MVC ఫ్రేమ్వర్క్లో కానీ ఆ అవుట్పుట్ మనం బ్రౌజర్కి పాస్ చేస్తాం. ఆ ఫ్రంట్ ఎండ్ అది డిస్ప్లే చేస్తుంది కంటెంట్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం రెగ్యులర్గా జావా, .NET, C++ అవి కూడా ఉంటాయి. కానీ మనకి వెబ్ అప్లికేషన్లో రెస్ట్ API డెవలప్మెంట్ అవంతా మనం C++ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. జావా కానీ .NET కానీ ఇవి ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే మనం మామూలుగా మిడిల్ వేర్ బ్యాక్ ఎండ్కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ ఎండ్ అంటే మనం డేటాబేస్లో కన్సిడర్ చేద్దాం. డేటాబేస్ ఏంటంటే మనకి డేటా సేవ్ చేయడానికి యూజర్ డేటా కానీ మన ప్రొడక్ట్స్ డేటాబేస్ ఏ డేటానైనా సేవ్ చేయడానికి డేటాబేస్ యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. రిలేషనల్, నాన్ రిలేషనల్ టైప్ ఉంటుంది. నో రిలేషన్. రిలేషన్ అంటే మనకి MySQL, Oracle రిలేషన్. ఇంకోటి NoSQL డేటాబేస్ వేసుకుంటాయి అనమాట. దానికి ఏంటంటే రిలేషన్షిప్స్ ఇలా ఫారెన్ కీస్, ప్రైమరీ కీస్ ఇవి ఏమో ఉండవు అనమాట. వాడైనా MongoDB, Cassandra, అట్లా చాలా రకాలు ఉంటాయి మనకి. ఇందులో మనం ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏదైనా ఒక కాంబినేషన్ చూసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ మ్యాండేటరీ, వన్ మిడిల్ వేరు. కాకపోతే మన అప్లికేషన్ కాంప్లెక్సిటీ బట్టి మల్టిపుల్ మిడిల్ వేర్లు కూడా చూస్ చేస్తాం. మనం ఒకటే అప్లికేషన్కి Node.js APIs, Python APIs, PHP APIs, Java APIs కూడా మనం ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం మినిమం ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ మ్యాండేటరీ, ఒక 1 మిడిల్ వేర్, 1 డేటాబేస్.
ఉంటే మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే మన బ్రౌజర్లో ఓపెన్ చేసే అప్లికేషన్, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మన డొమైన్ టైప్ చేసినప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని బ్రౌజర్ డిపెండెంట్ అప్లికేషన్స్ కానీ ఇంటర్నెట్ అప్లికేషన్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ అంటారు. మీకు ఏంటంటే మన ఇంటర్వ్యూలో కూడా వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్ అడిగితే ఇది. మన అందరం స్టార్టింగ్ ఏంటంటే ఇది చేస్తున్నాం కోర్స్లో. దాని తర్వాత వన్ మిడిల్ వేర్ నోట్ జేఎస్ కానీ పిహెచ్పి కానీ పైథాన్ కానీ. మనం నోట్ జేఎస్ ఎందుకు వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ జావాస్క్రిప్ట్ లాగానే సిమిలర్గా ఉంటుంది అనమాట సింటాక్సెస్. కాకపోతే మనకి వెబ్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ వస్తుంది రెస్ట్ అయిపోయేలా. ఆ జేసన్ తీసుకొచ్చి మనం ఫ్రంట్ ఎండ్లో రెండర్ చేస్తాం. బ్యాక్ ఎండ్ కూడా ఏంటంటే మనం మైఎస్క్యూఎల్ కానీ మొంగోడిబి కానీ ఈ రెండు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక రిలేషన్ డేటాబేస్, ఒకటి నాన్ రిలేషన్ డేటాబేస్, ఎస్క్యూఎల్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. నెక్స్ట్ ఏంటంటే మనకి జాబ్ సెర్చ్లో ఎనేబుల్ చేశారు. యూఏ డెవలపర్ అని ఉంటుంది మనకి, ఏపీఐ డెవలపర్ ఆర్ బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇంజనీర్ డెవలపర్ కూడా అంటారు అనమాట. ఇట్లా మనకి మల్టిపుల్. ఇంకోటేమో డెవాప్స్. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి మనకి. మనం నేర్చుకునే కోర్సులు ఏంటంటే ప్రజెంట్ ఫ్రంట్ ఎండ్ కవర్ చేసేసి కంప్లీట్ అయిపోతే మన యూఏ డెవలపర్ సంబంధించిన జాబ్స్ వచ్చి స్టార్ట్ చేసేసుకోవచ్చు. నోట్ చేసి ఒకటి కంప్లీట్ అయిపోతే ఏపీఐ డెవలపర్, యూఏ డెవలపర్, రెండు ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ ఫ్రంట్ ఎండ్ ఎనీ వన్ మిడిల్ వేర్. ఫుల్ స్టాక్ మన డేటాబేస్లో పర్ఫెక్ట్ అయిపోతుంది అంటే డేటాబేస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. డీబీ డేటాబేస్. ఈ అప్లికేషన్ అన్ని డెవలప్ చేసినంత హోస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఉంటుంది అనమాట. మన గిట్హబ్లో సేవ్ చేసిన కోడ్ని, రిపాజిటరీలో సేవ్ చేసిన కోడ్ని దాన్ని మన డొమైన్లో హోస్టింగ్ చేయడానికి డెవాప్స్ ఇంజనీరు హెల్ప్ అవుతుంది అన్నమాట మనకి. మనం అందరం ఫస్ట్ ఇది కవర్ చేసేసుకొని యూఏ డెవలపర్స్ జాబ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు మిడిల్ వేర్ తోటి. ఫుల్ స్టాక్ కూడా ఏపీఐ ప్లస్ ఇది. దాని తర్వాత డేటాబేస్. ఇట్లా మల్టిపుల్ రోల్స్ టార్గెట్ చేస్తే మనకి బెటర్ అన్నమాట. ఒకటే నేర్చుకుంటాం. అది కాక మీరు అన్నీ నేర్చుకుంటే ఏమైందంటే మీకు మల్టిపుల్ రోల్స్కి మనం ఎలిజిబుల్ ఉంటాం, మీకు ప్రయారిటీ కూడా ఉంటుంది అన్నమాట ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు. ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ మనం నేర్చుకుంటే బెటర్, ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం బెటర్ అనమాట. ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నాయి ఎవరికైనా? ఎనీ క్వశ్చన్స్? సందీప్, శుభం, రవి. సందీప్ చెప్పు. చరణ్, అంత క్లారిటీ ఉందా ప్రజెంట్? ఫ్రంట్ ఎండ్ ఏంటిది, మిడిల్ వేర్ ఏంటిది? ఓకే అన్న, అంటే క్లియర్ గానే ఉంది. అంటే మనం నార్మల్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటే ఫ్రంట్ ఎండ్ బేసిక్స్, బ్యాక్ ఎండ్ కి జావా యూజ్ చేస్తాం మనం. ఒక్కసారి రిపీట్ చేయవచ్చు. జావా అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కి HTML CSS కి మొత్తం వెబ్ పేజ్ డెవలప్మెంట్ కి అది అన్నారు. అవును. కానీ జావా కూడా యూజ్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే నేను అదే వస్తాను ప్రజెంట్ ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి వెబ్ అప్లికేషన్లో కూడా స్టాటిక్ వర్సెస్ డైనమిక్.
మనకి స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ వెబ్ పేజ్ మీనింగ్ ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 యూజ్ చేసుకొని మనం స్టాటిక్ వెబ్ పేజ్ డెవలప్ చేసుకోవచ్చు. స్టాటిక్ అంటే ఏంటంటే మనకి మామూలుగా కంటెంట్ డిస్ప్లే చేస్తాం. ఆ కంటెంట్ మామూలుగా ఇప్పుడు కంపెనీ పోర్టల్స్ ఇట్లాంటివి చూస్తే కొన్ని స్టాటిక్ వెబ్ పేజ్, హోమ్, అబౌట్ అస్, కొత్త వాళ్ళ సర్వీసెస్ ఇట్లా పేజెస్ చూస్తే ఏంటంటే ఓన్లీ స్టాటిక్ కంటెంట్ డిస్ప్లే చేస్తాయి. యూజర్ ఇంటరాక్షన్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. అదే మీరు కాంటాక్టర్స్ పేజ్ చూస్తే మనకి యూజర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. కొన్ని ఏదైనా పేజెస్ చూస్తే మనకి యూ కెన్ గ్రో ఎనీ వెబ్సైట్ లైక్ TCS వెబ్సైట్ చూద్దాం. TCS ఉంది మనకి హోమ్ పేజ్. ఇట్లాంటివి ఏంటంటే స్లైడర్ కానీ స్టాటిక్ అంటే జస్ట్ డిస్ప్లేయింగ్ కదా, జస్ట్ నీడ్ టు డిస్ప్లే ద కంటెంట్. ఈ that's it. అనమాట. Like ప్రజెంట్ ఏంటంటే ఇదంతా CSS తోటి యానిమేషన్స్, కంటెంట్ డిస్ప్లే చేసి వాట్ ఆర్ ద సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్ లైక్ TCS, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏరియాస్, AI, క్లౌడ్, what are the consulting means we have some kind of business, we need to create some kind of application, then we need to consult TCS and they will provide the solution for our businesses. Like this we have the website right here. When you observe, when I am hovering, right, they added some kind of CSS effect, HTML, CSS, we can do this kind of things. But when I am packing up the dynamic HTML, dynamic content, right, then this will our web page will trigger the API call, then API will provide the data to our website, then we need to render the same thing in using HTML, CSS. That will cover once we are good with the HTML, CSS and JavaScript, right, then using the JavaScript we can hit our backend API calls, Node.js or PHP or Python, REST API. REST API is one of the important topic in a web application development. REST API means that is some kind of interface from web server. This will provide the JSON mostly. Some APIs will provide the XML also, or some kind of content stream also, like video or audio, that kind of stream also, JSON, XML. This JSON we need to render into the HTML, CSS, JavaScript. That will cover when we are good with the JavaScript, right, then I will cover about the REST APIs and what is the JSON, what is the XML, this kind of. But dynamic means we required one of the middleware and that will provide some kind of content, and the same content we will render into our web page. That is the thing. Then later once we are good with the HTML, CSS, JavaScript, then we can cover about this middleware and this total thing. But as per now, you can read as a REST API will provide some kind of data to our front end, and front end will render the data. Then we can track this total details using the developer tool. I will in next classes, right, I will cover about what is the developer tool and how we can debug the application in a front end to middleware, like that I will explain. Yeah, so far any questions? Static and dynamic also. Once we are good with the static part, then I will explain about the dynamic part. Yeah. Today our we need to create our development environment. Development environment is where actually we will write the code and we need to debug the code, right? First thing we need to install the VS Code in our machine and live server. This is also optional, but it is good we install the live server extension. This will be useful for our developing the web page and running the web page. Anyone have VS Code and without live server? Then we can just share the screen and I will explain how exactly we can install that extension. Ravi, Sandeep or Sai Kiran, yeah, just share your screen and I will explain about how we can install the
live server, and how exactly we can debug the web page, run the web page using that live server. సాయి ఇన్స్టాల్ చేసినాం అది విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసినావా? ఒక్కసారి నీ స్క్రీన్ షేర్ చేయ ఒకసారి, ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసేసాయి, మనకి పాయింట్ టాప్లో ఉంటాం. స్క్రీన్ షేర్ చేసేసి లైవ్ సర్వర్ ఉందో లేదో ఎక్స్టెన్షన్ చెక్ చేద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేయవు సరే, విఎస్ కోడ్ సెర్చ్లో ఉంటుంది చూడు, మనకి సెర్చ్కి వెళ్ళు. ఇక్కడ మనకి లైవ్ ఎక్స్టెన్షన్ లేదు, అది లైవ్ సర్వర్ ఉంటే కింద మనకి చూపిస్తుంది. లాస్ట్లో ఉంది చూసిన ఆప్షన్, బాక్సెస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసేసి అక్కడ లైవ్ సర్వర్ అని టైప్ చేయి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేసి ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడు వెబ్ పేజ్కి వెళ్ళిపో, ఇది క్లోజ్ చేసేసి మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఆ పైన వెబ్ పేజ్ మీద క్లిక్ చేసి ఒకసారి ఎక్స్పాండ్ చేయి విఎస్ కోడ్ని, ఫుల్ స్క్రీన్ పెట్టేసేసి ఇది క్లోజ్ చేసేసి ట్యాబ్ ఎక్స్టెన్షన్ లైవ్ సర్వర్ ట్యాబ్ ఓపెన్ అయింది కదా, ట్యాబ్ క్లోజ్ చేసేసి పైన టాప్లో లైవ్ సర్వర్ క్లోజ్ బటన్ ఉంది కదా, అక్కడ కాదు, లైవ్ సర్వర్ ఇక్కడ అది కాదు, అది విఎస్ కోడ్ క్లోజ్ చేస్తా, అక్కడ కాదు ఇక్కడ, అది మన అది ఇక్కడ కింద మనకి కనబడుతుంది ఈ పిహెచ్పి సర్వర్ లైవ్ సర్వర్. ఒకసారి రీఓపెన్ చేయి విఎస్ కోడ్, క్లోజ్ టోటల్ విఎస్ కోడ్ క్లోజ్ చేసి రీఓపెన్ చేయి. మీరు కూడా సేమ్ ఆ లైవ్ ఎక్స్టెన్షన్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసేసి కింద మనకి లైవ్ సర్వర్ రావాలి. కింద ఎక్స్టెన్షన్ వాళ్ళు ఒకసారి క్లిక్ చేయి, అది ఇన్స్టాల్ అయిందో కాలేదో చూద్దాం. ఎక్స్టెన్షన్ కింద రావాలి మనకి లైవ్ సర్వర్ది. లాంచ్ అని ఉంది, ఓకే. వేసుకోండి, కింద మనకి సిగ్నల్ కనబడుతుంది అన్నమాట, సింబల్ కనబడుతుంది, లైవ్ సర్వర్ ఇన్స్టాల్ అయి ఉన్నట్టు. నీ దాంట్లో కనపడట్లేదు, చూద్దాం. కింద బాటంలో మనకి లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, గో లైవ్ అని కింద బాటంలో చూపిస్తుంది, క్లిక్ టు లైవ్ రన్ సర్వర్ అని. ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ చేసేస్తే అది చూపిస్తుంది అనుకుంటా. ఓకే, ఒక హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేసేసి అది కూడా చూద్దాం, మిగతా వాళ్ళకి అర్థం కాదు హెచ్టిఎంఎల్ పేజ్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది. W3 Schools ఒకసారి ఓపెన్ చేయి వెబ్సైట్, బ్రౌజర్ ఏదో ఎనీ వన్ ఆఫ్ ది బ్రౌజర్, గూగుల్ క్రోమ్ ఆర్ W3 Schools హెచ్టిఎంఎల్ టైప్ చేసేసి ఫస్ట్ క్లిక్ చేసి హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ ఇంట్రడక్షన్ మీద క్లిక్, ఇది కాపీ చేసేసుకో. ఇది మన వెబ్ పేజ్ అన్న డాక్యుమెంట్, దాని లోపల HTML హెడ్ మొత్తం కాపీ చేయి. టోటల్ ఆ డాక్యుమెంట్ టైప్ HTML అనేది కూడా మెయిన్ ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్యాగ్ అన్నట్టు. దిస్ టోటల్ కంటెంట్ వీఆర్ కాలింగ్ యాజ్ HTML. ఓపెన్ అండ్ click on the file, close this file, this is free. Close this one, click on the file,
then we can open the package. Yeah, don't save. Yeah. Don't save. Click on the file. No, cancel. In the top you are seeing the file option, right? Click on the cancel. Beside edit, yeah, file, new file, yeah, second option. Yeah, anything, yeah, temporarily you can click any built-in text file built-in, you can click on that one. Yeah, click on that anywhere. Yeah, click on the text file. Yeah, no. లేకపోతే నా దాంట్లో చూడండి ఒకసారి సేమ్ నేను స్క్రీన్ స్టాప్ సాయిక్రామ్. నేను ఒకసారి నా దాంట్లో నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్ ఒకసారి చూపిస్తాను. స్క్రీన్ కనబడుతుంది కదా అది? కనిపిస్తుంది అన్న. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసేసా, వెబ్ డెవలప్మెంట్ అని. యూ కెన్ గివ్ ఎనీ ఫోల్డర్ నేమ్. ప్రజెంట్ అయితే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కూడా ఏంటంటే ఒక వర్క్ స్పేస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసుకొని దీనికి క్లిక్ న్యూ ఇదైనా క్లిక్ చేసేయండి. క్లిక్ న్యూ అనే ఆప్షన్ ఉంది చూడేసా, న్యూ ఫైల్ అని కనపడుతుంది మనకి. VS కోడ్లో న్యూ ఫైల్ ఈ ఆప్షన్ కానీ లేకపోతేనేమో ఇక రైట్ క్లిక్ కొడితే న్యూ ఫైల్ ఆప్షన్ వస్తుంది మన ఫోల్డర్లో. నేను ఏం చేస్తున్నానంటే FIRS, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ షుడ్ బి .html. ఓకే, వన్స్ యూర్ సేమ్ నేను WC స్కూల్కి వెళ్ళేసేసి ఇక్కడ ఉంది కదా ఇంట్రడక్షన్లో, ఇదంతా కాపీ చేస్తాం టెంపరీగా. ప్రజెంట్ అయితే మనం వెబ్ పేజ్ ఏందనేది మొత్తం చూద్దాం. దాని తర్వాత ఇండివిజువల్కి ఒక్కొక్క పార్ట్ ఏందనేది నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది సేవ్ చేసేసా కదా. ఇక్కడ నేనేం చేసా అంటే ఫైల్ ఆటో సేవ్ పెట్టేసేసుకోండి. ఇక్కడ ఆటో సేవ్ ఉంది కదా, ఆటో సేవ్ పెట్టేస్తే మీకు ఫైల్ ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. చూడండి ఆటోమేటిక్ సేవ్ అయిపోయింది. ఇక్కడ మీకు బాటంలో చూస్తే క్లిక్ టు రన్ లైవ్ సర్వర్ అని వచ్చింది చూసారా, దీన్ని యూజ్ చేసేసుకో. మనం డైరెక్ట్ ఏదైనా బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ ఫోల్డర్ నుంచి. దాని బదులు మనకి ఇక్కడ గో లైవ్ మీద క్లిక్ చేసాను అనమాట. ఇదేంటంటే మన లోకల్ ఒక సర్వర్లాగా మాక్ సర్వర్లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసేస్తే ఈ వెబ్ పేజ్ ఆటోమేటిక్గా మనకి బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఇక్కడ చూసినా మై పేజ్ టైటిల్ అనేది పైన కనబడుతుంది, ఈ హెడ్డింగ్ మై పారాగ్రాఫ్, ఈ కంటెంట్ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. మై ఫస్ట్ వెబ్ పేజ్ అని క్రియేట్ చేస్తాం టెంపరీగా. మీకు వెబ్ పారాగ్రాఫ్ మాడిఫై చేసేస్తున్నా. ఇక్కడ చూడండి వచ్చేసి మై ఫస్ట్ వెబ్ పేజ్, మై ఫస్ట్. ఇట్లా మనకి లైవ్ సర్వర్ యూజ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇది డిఫాల్ట్ హోస్ట్ నేమ్ అన్నట్టు 127.0.01. మన లోకల్ సర్వర్కి డిఫాల్ట్ అడ్రస్ ఇది ఉంటుంది. అంటే మనం VS కోడ్ అప్లై చేస్తే మనకి అది సైట్ లో పడుతుంది అన్న. లోకల్ సర్వర్ అన్నట్టు. ఇక్కడ మనకి ఏంది డొమైన్ నేమ్ ఉంటుంది కదా, ఇదేంది మనం డొమైన్ నుండి హోస్టింగ్ ప్యానల్ ఉంటే హోస్ట్ చేస్తే ఇట్లా లైవ్లో వస్తుంది. ఇది ఏంటంటే మనం ఓన్లీ మన సిస్టంలో ఇట్లా రన్ అవుతుంది అప్లికేషన్. సేమ్ సైట్ మనం హోస్ట్ చేసేస్తే ఇక్కడ ఎట్లా రన్ అవుతుందో డొమైన్లో కూడా అట్లా రన్ అవుతుంది అనమాట. ఇది లోకల్ సర్వర్. దీనివల్ల ఏమవుతుంటే మనకి లోకల్ సర్వర్లో రన్ చేస్తే ఆ ఇమేజెస్ కానీ ఫైల్స్ కానీ ఇంటిగ్రేట్ చేసేసినప్పుడు మనకి లోకల్ ఫైల్స్ ఏంటంటే బ్రౌజర్కి సెక్యూరిటీ కింద బ్లాక్ చేసేస్తుంది. ఆ బ్లాకింగ్ ఇష్యూస్ అన్నీ రావన్నమాట. దీన్ని కూడా ఒక వ్యాలిడ్ సర్వర్ లాగా తీసేసుకుంటాం మన అప్లికేషన్ డెవలప్మెంట్. ఆటోమేటిక్ అదే ఇంకో పేజ్ క్రియేట్ చేసి వస్తుంది, లేకపోతే మనం అక్కడ రన్ అని కొట్టాలి దానికి. మాన్యువల్ కూడా టైప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉంది కదా, ఈ పేజ్ని రన్ చేసేసిన తర్వాత న్యూ ప్రైవేట్ విండో సేమ్ డొమైన్ అడ్రస్ ఇక్కడ టైప్ చేసేస్తే నీకు ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఏం చేద్దామంటే దీన్ని డూప్లికేట్ చేసేసి
మనం ఎన్ని పేర్లు ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ HTML అని దీన్ని ట్రై చేద్దాం. ఇది ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇట్లా మనం ఏ పేజ్ అయినా కూడా డీబగ్ చేసేసి లైవ్ సర్వర్లో. ఇక్కడ చూడండి సెకండ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఉంది, రెండు వేరు పేజీలు కదా. మనకు అప్లికేషన్ డెవలప్మెంట్లో కూడా సేమ్ ఇంత అనమాట. ఒక ఏబోటాస్ ఉంటుంది, హోమ్ ఉంటుంది, ఇట్లా మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేసేసి వాటిని మనం లింక్ చేస్తాం. ఆ లింకింగ్ చేసే ప్రాసెస్లో మనకి HTML CSS యూజ్ అవుతాయి అనమాట. ఆ ట్యాగ్స్ అని కూడా నేర్చుకోవాలి మనం. నేను చూసిన నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయి, మ్యాండేటరీ ట్యాగ్స్ అనమాట. అందులో రెగ్యులర్ యూజ్ చేసే ట్యాగ్ ఉంటాయి, రిపీటెడ్ ట్యాగ్స్, అవి పర్ఫెక్ట్ ఉండాలి. కొన్ని వేల ట్యాగ్స్ ఉంటాయి, అవన్నీ మనం పర్పస్ బట్టి యూజ్ చేసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేసేసి. ఈ హెడింగ్ ట్యాగ్స్ కానీ యాట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్, కలర్స్, ఇవన్నీ కూడా కామన్, టేబుల్స్, లిస్టులు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. రేపు టుమారో ఏం చేద్దామంటే, అట్లా నాకు హాలిడే ఉంది కాబట్టి టుమారో మనం ఇవన్నీ కవర్ చేద్దాం. నెక్స్ట్ ట్యాగ్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటిది, హెడ్డింగ్ అంటే ఏంటిది, ఈ H1 ట్యాగ్, P ట్యాగ్, div ట్యాగ్ అంటే ఏంటిది, div ట్యాగ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, వీటికన్నా కూడా ఎక్కువ. ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటిది, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటిది, అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ రెండు ట్యాగులతో పాటు మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ట్యాగ్ div అని ఉంటుంది, div ట్యాగ్. ఆ div ట్యాగ్స్ మనకు రెగ్యులర్ చూస్తే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ div ట్యాగ్స్ ఎక్కువ ఉంటాయి. వేరే సైట్ వాళ్ళు ఎట్లా క్రియేట్ చేశారు ఏందని కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు వెబ్సైట్. అది కూడా మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తా టెంపరీగా. మీరు ఒకసారి ఈ రోజు అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అసలు మామూలుగా WCSకి వెళ్ళేసి HTML అంటే ఏంటి, CSS ఏంటి, జావాస్క్రిప్ట్ అనేది ఒకసారి గోత్రూ కాండి మీరు ఓన్గా. రేపు మనం మిగతా అంత పార్ట్ కూడా ఒకసారి చూద్దాం. డీబగ్ ఎట్లా చేద్దామని చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇది రైట్ క్లిక్ మౌస్ తోటి ఇక్కడ ఇన్స్పెక్టర్ చూసారా, లాస్ట్ ఆప్షన్ ఇట్లా క్లిక్ చేసేస్తే మీకు ఈ డెవలపర్ టూల్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని డెవలపర్ టూల్ అంటాము. దీన్ని మనం కస్టమైజ్ చేసి టెంపరీ డిఫాల్ట్ వ్యూ పెడుతున్నా. ఇదో మన HTML మనం ఏం రాసినాం ఇక్కడ చూడండి, div ట్యాగ్, పారాగ్రాఫ్, H1. హెడ్ ట్యాగ్లో ఉన్నది మనకి ఏం చూపించదు. హెడ్ ట్యాగ్ ఏదైనా ఓన్లీ ప్రాపర్టీస్ అవన్నీ కూడా డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఇక్కడ చూపిస్తాం. ఓన్లీ టైటిల్ అనేది పైన డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మై పేజ్ టైటిల్ అనేది చూసారా, ఇక్కడ ట్యాబ్ నేమ్ వచ్చింది. ఆ ట్యాబ్ నేమ్ కోసం ఈ టైటిల్ పెట్టాయి. ఈ టైటిల్ ఏమి ఇస్తే అదే వస్తుంది. మీకు ఐడియా కోసం నేను ఒకసారి రీనేమ్ చేస్తాను చూడండి. దీన్ని వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఇక్కడ చూసారా టైటిల్, వెబ్ డెవలప్మెంట్ కోర్స్ పైన చూడండి, హోవర్ చేసింది. ఇక్కడ ఇచ్చిన టైటిల్, ఇక్కడ టైటిల్ ఇచ్చిందంటే మనకి వెబ్ పేజ్లో ఎక్కడ కనపడదు. ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ వెబ్ పేజ్లో లేదు, కాబట్టి ట్యాబ్ నేమ్ వచ్చింది. అట్లనే హెడ్లో మనకి ఏది ఇచ్చినా కూడా డిస్ప్లే కాదు, కాబట్టి కొన్ని స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. స్టైల్ యాడ్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్ యాడ్ చేసుకోవచ్చు, మెటా ట్యాగ్స్ అని ఉంటాయి, మెటా ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బాడీలో ఏదైతే ఇస్తామో కంటెంట్ అదే వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఇది స్టార్టింగ్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చేసేసాం. ఈ స్టార్టింగ్ H1 ట్యాగ్ కూడా యూజ్ చేసాం, P ట్యాగ్ యూజ్ చేసాం, div ట్యాగ్. ఈ మూడింటి కూడా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే డైరెక్ట్ డెవలపర్ టూల్లో క్లియర్గా మీకు డిఫరెన్స్ కనబడుతుంది. బాడీ ట్యాగ్ చూసారా, డిఫాల్ట్గా మార్జిన్ వచ్చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, యూజర్ ఏజెంట్, బ్రౌజర్ బట్టి వచ్చేస్తుంది డిఫాల్ట్గా. ప్రజెంట్ అన్ని బ్రౌజర్లు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ప్రాపర్టీస్. గ్రోమ్లో కానీ మీకు చూస్తే యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ డిఫాల్ట్గా మనకి మార్జిన్ వచ్చేసింది. మీకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ మార్జిన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ కంప్యూటర్కి వెళ్తే అనుకో ఇది మార్జిన్ అప్లై అయిపోయింది. అందులో ఏం చేస్తాడో మనం ఈ మార్జిన్ పోవడానికి CSS యూజ్ చేస్తాం. మార్జిన్ మనకు అవసరం లేదు, బాడీకి డిఫాల్ట్ 0. ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ మార్జిన్ ఉన్నది కనబడట్లేదు. ఇట్లా మనం కంట్రోల్ చేస్తాం వెబ్ పేజ్ని CSS తోటి. HTML అంటేనేమో ఓన్లీ కంటెంట్ రెన్యూర్ చేసేస్తాం, అది HTML యూజ్ అనమాట. మనం ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ మనం HTML ట్యాగ్స్ యూజ్ చేసేసి
సిఎస్ఎస్ యూజ్ చేసేసి ఆ కంటెంట్ని స్టైల్స్ అప్లై చేస్తాం. మార్జిన్ కానీ, ప్యాడింగ్ కానీ, కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, టెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ కానీ అవన్నీ అప్లై చేస్తాం. ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది. ఇది మన ఓన్ పేజ్లో మనం ఇట్లా డెవలపర్ టూల్ ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ స్పెసిఫిక్ ట్యాగ్ ఏంటిది, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి H1 ట్యాగ్ వచ్చింది. H1 ట్యాగ్ కూడా డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి అవి? డిస్ప్లే బ్లాక్ అని ఉంది, ఫాంట్ సైజ్ ఉంది డిఫాల్ట్గా, మార్జిన్ ఉంది, ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఉంది, ఇది ఉంది. మనం ఏంటంటే వీటిని ఓవర్ చేయడానికి సిఎస్ఎస్ యూజ్ చేస్తాం డిఫాల్ట్ ప్రాపర్టీస్. నాకు ఫాంట్ వెయిట్ అవసరం లేదు. 100 అని పెట్టండి, ఒకటి ఫాంట్ తగ్గిపోతుంది. మా ఫస్ట్ వెబ్ పేజ్ చిన్నగా అయిపోయింది చూడండి సైజ్. ఇట్లా మనం సిఎస్ఎస్ యూజ్ చేసేసుకుంటాం. ఎలిమెంట్ స్టైల్ ఉంటుంది, ఇన్లైన్ స్టైల్స్ అని. ఇది ఒక్కసారి అన్ని రైట్ క్లిక్ కొట్టేసేసి ఇన్స్పెక్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే మౌస్ లేకపోతే ఏం చేయండి, Ctrl+Shift+I డైరెక్ట్ ఓపెన్ అయిపోతాం మనకి. Ctrl+Shift టైప్ చేసి నోట్ చేసేసుకోండి. Shift+I ఇది నోట్ చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే వేరే వెబ్సైట్ కూడా మనం చేసుకోవచ్చు అన్నాం కదా డీబగ్. ఇప్పుడు ఈ వీళ్ళ వెబ్సైట్ ఉంది, టీసీ వెబ్సైట్ ఉంది. మనకి ఇవి ఎట్లా అప్లై చేసేది ఏంది, సిఎస్ఎస్ ఇట్లా జూమ్ అవుతుంది కదా, ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏందని. రైట్ క్లిక్ కొట్టే సేమ్ దాని మీద మనకి ఇక్కడ సొల్యూషన్ కార్డ్ అని చూపిస్తుంది చూడు. వాళ్ళు సిఎస్ఎస్ క్లాస్ ఇది ఇచ్చారు, ట్రాన్సిషన్ అప్లై చేసారు. ఇది నెక్స్ట్ వస్తుంది మనకి ఈజీ అవుట్ ఉంది కదా. దీని ద్వారా ఆ ఎఫెక్ట్ వస్తుంది మనకి. మీకు ఇంకా సింపుల్గా ఉన్న ఎక్స్పోజ్ చేసుకోవాలంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ కలర్ ఉంది, లేదా బటన్ ఉంది, ఇక్కడ రీడ్ బటన్ ఉంది కదా, దీనికి కలర్ వచ్చింది. ఆ కలర్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏం సిఎస్ఎస్ యూజ్ చేశారు, హైపర్ లింక్ ఇచ్చారు. హైపర్ లింక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టి ఓవర్లో మీకు ఎలా ఉంది స్టాటిక్ బటన్ చూపిస్తానండి, సింపుల్ ఉంటుంది. మనకి బటన్స్ ఉన్నాయి, వీటి అన్ని లుక్ అండ్ ఫీల్ కూడా సేమ్, దాంతోనే కంట్రోల్ చేస్తాం. వీళ్ళు ఏం రాశారు, ఒక బటన్ అనేది ఉంది. బటన్లో ఏదైనా ఐకాన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఐకాన్ ఉన్నాయి. ఈ స్టూడియో ఎలిమెంట్స్ కూడా నెక్స్ట్ నేర్చుకోవచ్చు. దీన్ని ఇచ్చేసి బటన్ కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి. మన ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మన అప్లికేషన్ మాకప్ తగ్గట్టు. చూడండి బటన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇట్లా మన ఫ్రంట్ అండ్ డీబగ్ చేసుకోవడానికి డెవలపర్ టూల్ యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఈ మల్టిపుల్ సైట్ మీకు ఇష్టం వచ్చిన సైట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసండి. ఇట్లా అసలు సిఎస్ఎస్ అప్లై అవుతుంది, వేరే వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు సిఎస్ఎస్ క్లాస్లో అవన్నీ కూడా ఒకసారి చూడండి. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని రేపు ఫస్ట్ 10 minutes 15 minutes అవి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనం నెక్స్ట్ మిగతా దానికి వెళ్ళిపోదాం కోర్సులోకి. ఈరోజు ఓన్లీ HTML కవర్ చేసాం, కానీ మామూలు పైన ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఇన్ డెప్త్గా రేపు HTMLకి వెళ్ళిపోతాం. సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్లో 1 by 1 కవర్ చేద్దాం. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సోఫార్? స్క్రీన్ షేర్ స్టాప్ చేసేస్తున్నా ప్రజెంట్ అయితే. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మనం చూద్దాం. రవి, సాయి, శ్రవంతి, సందీప్. ఏం చేయండి అంటే మీరు ఒకసారి నేను చెప్పింది సేమ్ ఎక్సెల్ స్టార్ట్ చేయండి. ఒక HTML పేజ్ కాపీ పేజ్ చేసేసి దాన్ని లైవ్ సర్వర్ యూజ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసేయండి. ఎగ్జిక్యూట్ చేసేసి నాకు అవుట్పుట్ స్క్రీన్ షాట్ పెట్టండి మన గ్రూప్లో. దాన్ని బట్టి మనకి ఏంటంటే డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ రెడీ అయిపోయింది, రేపటి నుంచి మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. అట్లా ఎవరికి ఏమైనా స్టక్ అయిపోతే నాకు మెసేజ్ చేసేసేయండి. ఓకేనా? ఓకే అన్న. అదొకసారి ట్రై చేసేసేయండి, లైవ్ సర్వర్లో పెట్టండి. లైవ్ సర్వర్ ఏంటంటే మ్యాండేటరీ కదా, డైరెక్ట్ ఒక వెబ్ పేజ్ని
మనం డబుల్ క్లిక్ చేసేసి బ్రౌజర్లో ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ అవుతుంది. కాకపోతే లైవ్ సర్వర్ ఉంటే ఏంటంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట. కంటెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మనం బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఇమేజెస్ కానీ ఇవన్నీ లోకల్ మిషన్ నుంచి బ్లాక్ అయిపోతాయి. ఆ ఇష్యూస్ అని కూడా మీకు రావన్నమాట నెక్స్ట్. అందుకనే ప్రజెంట్ ఇప్పుడే అడాప్ట్ చేసేసుకుంటే ఆ లైవ్ సర్వర్ ఎట్లా పడిపోతుందో మీకు లాంగ్ టర్మ్లో పనికొస్తుంది అనమాట డెవలప్మెంట్కి. అన్నా ఇప్పుడు ఏమైనా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్ కొడితే అది దాని సైజు అవన్నీ చూపిస్తుంది కదా. అవును ఏ గూగుల్ పేజ్ ఏదైనా. అవును. ఒకసారి అందుకనే ఏం చేద్దామంటే ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేసేసి నీ స్క్రీన్లో నీకు ఒకసారి చూపిస్తాను. దాన్ని బట్టి వీళ్ళకి కూడా ఐడియా వచ్చి వస్తుంది. సరే. ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేసేసి క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ ఏదైనా ఓపెన్ చేసేసి గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయి. google.com కానీ గూగుల్ co.in ఓపెన్ చేసేస్తే న్యూ ట్యాబ్ కొట్టేసేసి google.com అని కొట్టేసి ఆ ప్లస్ మీద క్లిక్ చేసేసి న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా కింద గూగుల్ సెర్చ్ వచ్చింది. ఓకే google.com అని కొట్టి google.in కానీ ఇప్పుడు నీకు ఇట్లా గూగుల్ సెర్చ్ వచ్చింది కదా. ఇప్పుడు నీకు గూగుల్ ఐకాన్ పెట్టినాడు. ఇది వద్దు కానీ వేరేది వచ్చేసి ఇదంతా డొమైన్ ఇలా ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఆ బాపం అనే వెబ్సైట్ ఉంది కదా అది రైట్ క్లిక్ కొట్టు. వాళ్ళు ఎల్లో కలర్ పెట్టారు కదా ఇన్స్పెక్ట్ కొట్టి లాస్ట్ ఆప్షన్ లాస్ట్. ఇప్పుడు నీకు డెవలపర్ టూల్ ఓపెన్ అయింది. ఇక్కడ నీకు పైన ఉంది చూసినావా ఫస్ట్ ఆప్షన్ అది సెలెక్ట్ ఆప్షన్ అన్నట్టు. ఆ డివైస్ సింబల్ ఎలిమెంట్స్ పక్కన 2 సింబల్స్ ఉన్నాయి చూసినా ఫస్ట్ పైన టాప్లో టాప్ దాని పక్కన ఎలిమెంట్స్ పక్కన రెండు సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ సింబల్ మీదకి వెళ్ళి ఫస్ట్ సింబల్ అది సెలెక్ట్ అన్నట్టు. సెలెక్ట్ క్లిక్ చేసేసి ఆ బప్పం అనే బటన్ దగ్గరికి వెళ్ళు. బటన్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు నీకు ఇక్కడ చూపిస్తుంది చూడు బటన్స్లో ఎంటర్ ఐడి అనేది window.location ఆ వెబ్సైట్ కోడ్ ఆన్ క్లిక్ అని జావాస్క్రిప్ట్ కోడ్ రాశారు. నీకు రైట్ సైడ్ చూస్తే బటన్స్ అనే డివ్ లోపల ఇంకో బటన్ అనే ట్యాగ్ పెట్టారు. ఓకేనా దాని మీద క్లిక్ చేసేసి ఒకసారి ఆ బటన్ మీద రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూస్తే నీకు బటన్స్ లోపల బటన్లో నీకు ఒక కలర్ ఉంది చూసినావు బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఎల్లో కలర్లో ఉంది. కింద స్టైల్స్లో చూస్తే పైన నీకు HTML ఉంటుంది, కింద CSS ఉంటుంది. కింద చూడు కింద స్టైల్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది చూసినా బ్యాక్గ్రౌండ్ కలర్ అన్చెక్ చేయి. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది అన్చెక్ చేసేసి అవి బ్లూ కలర్ వచ్చేసింది. ఇంతకుముందే ఉంది బటన్స్. నీకు పేరెంట్ నుంచి చైల్డ్కి అప్లై చేయడం కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. CSSలో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే అక్కడ చూసారా బటన్స్ అనే దానికి బ్లూ కలర్ ఇచ్చారు. బటన్స్ స్పేస్ బటన్ అనే దానికి పేరెంట్ నుంచి చైల్డ్కి కూడా CSS అప్లై చేశారు. బటన్స్ అనేది పేరెంట్, బటన్ అనేది చైల్డ్. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు బ్లూ కలర్ అనేది డిఫాల్ట్ బటన్కి ఇచ్చేసారు. బటన్స్ నుంచి ఇంకో బటన్కి ఎల్లో కలర్ అప్లై చేశారు. ఇక్కడ నువ్వు వేరేది కూడా అప్లై చేసుకోవచ్చు. నువ్వు లైవ్లో వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు ఏ కలర్ సెట్ అవుతుంది మాకప్ బట్టి ఆ ఎల్లో కలర్ బ్లాక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయి. అదే కలర్ పికర్ మనకి ఎల్లో కలర్ బ్లాక్ ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ కలర్ పక్కన కలర్ కోడ్ పక్కన బాక్స్ ఉంది కదా చిన్న బాక్స్ ఎల్లో కలర్. ఇక్కడనే స్టైల్స్లోనే బటన్స్లో అక్కడ రెక్టాంగిల్ ఉంది చూసిన దాని మీద క్లిక్ చేయి. ఆ ఎల్లో కలర్ బాక్స్ మీద క్లిక్ చేయి. పక్కన క్లిక్ చేయి. ఎల్లో కలర్ బాక్స్ మీద క్లిక్ చేయి. ఇది కలర్ పికర్. ఇక్కడ నువ్వు పైన అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు, వేరే కలర్ కోడ్ ఇచ్చుకోవచ్చు. అది కూడా క్లిక్ చేయి. అట్లా దాని తగ్గట్టు నువ్వు కలర్ వైట్ ఇస్తే నీకు కనబడుతుంది. అట్లా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అనమాట. వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు కలర్ చేంజ్ చేసుకుని. నువ్వు డెవలపర్ కాబట్టి నువ్వు ఏంటంటే ఏ కలర్ వస్తే బెటర్ ఏంటంటే సజెస్ట్ చేయడానికి ప్రొడక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఇవన్నీ కూడా టూల్స్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ప్రతి టైప్కి ఒక్కొక్క యూసేజ్ ఉంటుంది మనకి. ఎలిమెంట్స్ అనేది ఒకదానికి యూజ్ చేస్తాం. కన్సోల్ అనేది జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ కోసం. సోర్సెస్ అంటే మన వెబ్ పేజ్లో ఉన్న సోర్సెస్ ఏమున్నాయి. ఆ నెట్వర్క్ అనేది API కాల్స్ కానీ మన సోర్సెస్ కానీ ఏ టైంలో లోడ్ అవుతున్నాయి ఎంత ఉన్నది. ఆ పర్ఫార్మెన్స్ టాబ్లో కూడా మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు. మన వెబ్ పేజ్ ఎట్లా రెండర్ అవుతుంది, హ్యూజ్ కంటెంట్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే పర్ఫార్మెన్స్ టాబ్లో ఉంటుంది. స్టోరేజెస్ అని ఉంటాయి. ఇట్లా చాలా ట్యాబ్స్ ఉంటాయి అనమాట. మన ప్రజెంట్ అయితే ఎలిమెంట్, కన్సోల్, సోర్సెస్, నెట్వర్క్ ఈ 4. దాని తర్వాత ఆప్టిమైజేషన్ గురించి పర్ఫార్మెన్స్ టాబ్ యూజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే మీరు ఒక పేజీని క్రియేట్ చేసేసి బ్రౌజర్లో ఓపెన్ చేసేసేయండి.
నెక్స్ట్ వేరే వెబ్సైట్లో అసలు ఎక్స్ప్లోర్ చేయండి, వాళ్ళు అసలు ఎట్లా రాశారు, ఆ డివ్ ట్యాగ్స్ ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, క్లాసులు, ఐడీలు, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, మీ డౌట్స్ అన్నీ కూడా. ఓకే, సరే క్లాస్ ఎండ్ చేస్తున్నా. మీకు ఏం డౌట్స్ ఉన్నా నోట్ చేసేసుకుని ఆ గ్రూప్లో పెట్టేసేయండి, నేను రిప్లై చేస్తుంటాను టైం బట్టి. మీరైతే ఈరోజు ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేసేసి లైవ్ సర్వర్ యూజ్ చేసేసి అది బ్రౌజర్లో ఓపెన్ చేసేసి నాకు అవుట్పుట్ స్క్రీన్ షాట్ పెట్టండి మన గ్రూప్లో. ఎవరైతే మిస్ అయిపోతారో వాళ్ళు, నేను ఒకసారి 1 సెకండ్ ఆగండి, నేను మన గ్రూప్ది ఇన్వైట్ లింక్ పెట్టేస్తా. ఆ ఇన్వైట్ లింక్ పంపండి మన వాళ్ళు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు. మా రూమ్ లో ఒక ఆయన చెప్పిన కదా నాకు, అతను పంపిస్తా. నేను ఒకటి ఇన్వైట్ లింక్ పంపించేస్తాను, నేను ఆ గ్రూప్లో పెట్టేస్తా. ఆ గ్రూప్లో నుంచి మీ ఎవరికైనా కూడా షేర్ చేసేసండి, అయిపోతుంది. ఓకే, ఓకే. సిఎస్ఎస్ కూడా ఎంబెడ్ చేయొచ్చు. ఎవరు అంటే ఇప్పుడు స్టాటిక్ చేయమని ఎట్లా వస్తుంది? స్టార్టింగ్ చేసేసాను, ఒక వెబ్ పేజ్ చేసేయండి. మీకు స్టాటిక్ లో అదే సిఎస్ఎస్ కూడా ఎంబెడ్ చేయమంటారు అన్నట్టు. చేసేసేయండి, మీకు ఎంతవరకు ఉంటే అంత నాలెడ్జ్ వరకు ఎక్స్ప్లోర్ చేసేసేయండి, దాన్ని బట్టి చూద్దాం మనం. డన్. ఓకే ఓకే, థ్యాంక్స్ ఎవరివన్. ఒకసారి ప్రాక్టీస్ చేసేసేయండి. బాయ్ బాయ్.